Sure. సో నేను మొన్న క్లాస్లో ఈ పర్పస్ ఆఫ్ ఇన్నర్ లైఫ్, ఇన్నర్ పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్ జర్నీ అనే దాని గురించి మనం మాట్లాడుకున్నాము. దాంట్లో వచ్చి ఆ, జీవితానికి రెండు పర్పస్లు ఉంటాయి. ఒకటి అవుటర్ పర్పస్, ఒకటి ఇన్నర్ పర్పస్. మనం మొత్తం అందరం మాట్లాడుకున్నప్పుడు పర్పస్ గురించి, అసలు లైఫ్ పర్పస్ ఏంటి, లైఫ్ జర్నీ గురించి ఏంటి అని మాట్లాడుకున్నప్పుడు మనం ఏం చూసాము? అందరము లైఫ్ అవుటర్ పర్పస్ గురించే మాట్లాడుకున్నాం, కానీ ఇన్నర్ పర్పస్ గురించి మనకి ఏమైనా టార్గెట్ ఉండాలా, ఏం చేయాలి ఏంటి అనే దాని గురించి మనం మాట్లాడుకోవాలి. అది చాలా అంటే తక్కువ మంది, ఒకళ్ళిద్దరు మనం ఏం సాధించదలుచుకున్నాము అనే దానికి మెడిటేషన్ చేస్తే మనకి కళ్ళు మూసుకున్నప్పుడు మనం ఏ స్థితి వరకు వెళ్తున్నాము అనే దాని గురించి మనం మాట్లాడుకున్నాం. ప్రతి వ్యక్తికి రెండు పర్పస్లు ఉంటాయి. దానికి ఒకటి అవుటర్ పర్పస్. అవుటర్ పర్పస్ అంటే దానికి మనం జీవితంలో ఏం సాధించాలి, మన పిల్లలకి ఏమి ఇవ్వాలి, మన తరాలు నెక్స్ట్ తరాలు వాళ్ళకి ఏమి ఇవ్వాలి, మనం ఏం చదువుకోవాలి దగ్గర నుంచి, మన పుట్టినప్పటి దగ్గర నుంచి మనం ఏం చదువుకోవాలన్నది ఇంకెవరో డిసైడ్ చేస్తారు. మనం ఎవరిని పెళ్లి చేసుకోవాలనేది ఇంకెవరో డిసైడ్ చేస్తారు. మన జీవితం ఎలా సాగాలనేది ఇంకొకళ్ళు. ఆ విధంగా మనం ఏం చేయాలి అనేది ఈ జీవితం మొత్తానికి మనం ఒక టార్గెట్స్, గోల్స్, లక్ష్యాలు అనేది పెట్టుకుంటాం. కానీ మా ఆత్మ దర్శనం, ఆత్మావలోకనం, లోపలికి మనలో మనం చూసుకోవడానికి, నేను అంటే ఏమిటి అనే దాన్ని చూసుకోవడానికి చాలా తక్కువ మంది మనం దానికి కావాల్సినటువంటి ప్రయత్నం చేస్తాం. ఆ సందర్భంగానే మనం రోజు పూజ కూర్చున్నప్పుడు మనం స్వామిని ఏం వేడుకుంటాము దేవుడి దగ్గర అని చెప్పి మనం దాని గురించి చర్చించుకున్నాం. ఎంతసేపు మనకేంటి, నాకు ఇది కావాలి, అది కావాలి, ఆ గోల్ ఉంది, ఈ గోల్ ఉంది, నాకు అది పూర్తి చెయ్యి, ఇది పూర్తి చెయ్యి, ఇదే అడుగుతాం ఎంతసేపు. అంతేగాని నేను అన్నమయ్య కంటే పెద్ద భక్తుని కావాలి, లేకపోతే నేను శబరి కంటే భక్తురాలను కావాలి, లేకపోతే నేను నీ పాదాల చెంత ఎప్పుడు ఉండాలి, లేకపోతే 24 గంటలు నీ పాదసేవ, లేకపోతే నీ నామధేయం ఏదో ఒకటి మన చెవిలో మోగుతూ ఉండాలి. నా మనస్సు, మెదడు దీంట్లో లీనమైపోయి ఉండాలని మాత్రం మనం ఎప్పుడు అడగం. 99.99% ఎవరు ఇది చెయ్యం. ఇది ఇన్నర్ పర్పస్ అనే దానికి అది ముందు మూల కారణం అనమాట. అక్కడి నుంచి మొదలు పెడితే మనం ఈ అవుటర్ పర్పస్కి ఈ టార్గెట్ అనేది, మన లక్ష్యాలు చేరటానికి కొన్ని మిలియన్స్ ఆఫ్ స్టెప్స్ కానీ, లేదు కొన్ని పనులు కానీ, ఎన్నో రకాల పనులు చేస్తుంటాం. కానీ ఇది ఒక్క అడుగు దూరంలో ఉన్న, ఇక్కడి నుంచి మన మనసు నుంచి మన మనసు వరకు ఉన్న ఈ అడుగు దూరంలో ఉన్న మన ఈ ఇన్నర్ పర్పస్, మన అంతర్గతంగా మనం ఏంటి, మన యొక్క లక్ష్యం ఏంటి, మన యొక్క ఉద్దేశం ఏంటి, మన గమ్యం ఏంటి అనే దాన్ని మనం పట్టించుకోమన్నమాట. ఎప్పుడైతే మనం దీన్ని లోపలికి చూసి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తామో అది ఈ జీవితం యొక్క అంతర్గతమైనటువంటి గమ్యానికి దారితీస్తుంది. దీనికి మనం కొంచెం వెయిట్ చేయాల్సి రావచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు, ఏదైనా కానివ్వండి. ప్రస్తుతం అంతా మనం ఈ మన యొక్క ఉనికి అనే దాన్ని కాపాడుకోవటానికి, ఆ ఉనికిలో నుంచి మనకు ఒక ప్రకాశవంతమైన ఒక కాంతిని కనిపించుకోవటానికి, ఈ టైమ్లెస్ నవ్వు అంటే ఇప్పుడు ఈ క్షణానికి సమయం అనేది లేదు. గతానికి సమయం ఉంది. ఎందుకంటే మనం 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, ఒక్కొక్కరికి వాళ్ళ వాళ్ళ గతం ఉంటుంది. ఆ గతానికి సమయం ఉంది. అట్లాగే భవిష్యత్తుకి ఇంకో 30 ఏళ్ళు, 40 ఏళ్ళు మనం భవిష్యత్తు రాసుకుంటాం. దానికి సమయం ఉంది. ఈ క్షణం అనే దానికి మాత్రం లేదు. ఎందుకంటే ఈ క్షణం గడిచిపోతే గతంలోకి వెళ్ళిపోద్ది, రావాల్సిన క్షణం భవిష్యత్తులో ఉంటుంది. ఈ రెండిట్లోనే ఉంటాం. అందుకని ఇక్కడ టైంలెస్ ఇది మనకి. సో దీన్ని ఎలా చేరాలి, మనం ఏం చేయాలి, మన ఉనికిని మనం కాపాడుకోవాలంటే మనం ఎలా ఉండాలి అనే దాని గురించి అన్నీ మాట్లాడుకున్నాం అనమాట. ఇది ఈ రెండు కలిపితే మన ఉనికి, ఇక్కడ ఫైనల్గా మనం చెప్పేసేది ఏంటంటే, ఈ బీయింగ్ అనేది, ఈవెన్ మన యొక్క ఉనికి అనేది దాన్ని తెలుసుకోవటం వలన మన జీవితంలో మన ఉనికి యొక్క ప్రకాశవంతమైనది మనకు కనిపిస్తుంది. దాని సందర్భంలోనే మనం ఆరా గురించి మాట్లాడుకున్నాం. కొంతమంది ఆరా ఎంతవరకు ఉంటుంది అనేది. ఇది రెండు పర్పస్లు సర్వ్ అవుతాయి దీంట్లో. ఈ ఇన్నర్ జర్నీలో మనకు రెండు విధాలుగా ఏంటంటే, ఒకటి పర్పస్ ఆఫ్ లైఫ్, పర్పస్ ఆఫ్ జర్నీ ఏంటి అనేది ఒకటి తెలుస్తుంది. రెండోది ఫుల్ఫిల్మెంట్. ఫుల్ఫిల్మెంట్ అంటే మనం పూర్తి చేయటం, ఆ పూర్తి చేయటంలోనే ఒక తృప్తి, దాన్ని మనం
చేరుకోవడం. ఈ 2 సందర్భాలు ఈ ఇన్నర్ పర్పస్ ఈ జర్నీ యొక్క ఈ మన లైఫ్ జర్నీ యొక్క ఇన్నర్ పర్పస్‌ని గనక మనం తెలుసుకుంటే, ఈ 2 మన జీవితానికి సార్థకత అనేది ఒకటొస్తుందనమాట. ఇది మనం మొన్న చూసాము. ఇప్పుడు డస్ ఇట్ మ్యాటర్ వెదర్ వి అచీవ్ అవర్ ఔటర్ పర్పస్, వెదర్ వి సక్సీడ్ ఆర్ ఫెయిల్ ఇన్ ది వరల్డ్? దీన్ని చూద్దాం. సో, డస్ ఇట్ మ్యాటర్? సరే, ఇప్పుడు మనం ఎంతసేపు ఔటర్ పర్పస్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, ఈ ఔటర్ పర్పస్‌లో మనం ఏదైతే లక్ష్యాలు పెట్టుకున్నామో, అది సాధించటం అనేది మన ఇన్నర్ పర్పస్‌కి సంబంధించింది అవుతుందా? ఇది మనం ఈ ఈ ఔటర్ పర్పస్‌లో బాహ్యంగా మనం పెట్టుకున్న లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో, అవి సాధించలేకపోతే, ఒకవేళ సాధించగలిగినా, సాధించలేకపోయినా, ఇది మన ఇన్నర్ పర్పస్‌కి ఏమైనా సంబంధం ఉంటుందా అనేది ఇప్పుడు మన క్వెషన్. ఇందాకటి దాకా నిన్న క్వెషన్ ఏంటి? ఫస్టు ఈ ఈ ఇన్నర్ పర్పస్ అనేదాన్ని పెంచుకోవాలి, లోపల చూడాలి, ఆత్మను చూడాలి అనేదాన్ని చెప్పారు గదా! మరి భవిష్యత్తులో మనకు కావాల్సిన లక్ష్యాలను ఏర్పరచుకోవటం అనేది, మనం 30 ఏళ్ల తర్వాత, 25 జీవితంలో కొన్ని లక్ష్యాలను ఏర్పరచుకోవటం అనేది భవిష్యత్తులోకి వెళ్తుంది కదా! అనేదాని క్వెషన్‌తో నిన్న ఇన్నర్ పర్పస్ గురించి స్టార్ట్ చేసాం. ఇవాళ ఈ ఈ అది మనం ఈ ఔటర్ పర్పస్‌లో మనం సాధించడం అనేది ఆహ్, ఆ పర్పస్‌ని మనం సాధించినా, సాధించకపోయినా, దాంట్లో విజయవంతం అయినా, కాకపోయినా, మన ఇన్నర్ పర్పస్ గాని, మన జీవితానికి గాని ఏమైనా దాని వలన తేడా వస్తుందా? అనేది ఇవాల్టి క్వెషన్. ఓకే. యాహ్! చదవండి. సత్య చదువుతావా? నేను చదవాలా సార్? చదవండి ప్రవీణ్. చదివితే చెప్పేది మీరు ఇవ్వండి. మీరు చెప్పేసేయండి, నేను చదివేస్తా. మీరు చెబుతారనే చెప్పేది. అయితే సార్ చదువుతారు, ప్రవీణ చెప్తుంది. ఇది బాగుంది. నాకే అభ్యంతరం లేదు. రెడీ ప్రవీణ మేడం. చదువుతాను సార్. ఓకే. చెప్పండి. It will matter to you as long as you haven't realized your inner purpose. After that, the outer purpose is just a game that you may continue to play simply because you enjoy it. It is also possible to fail completely in your outer purpose and at the same time totally succeed in your inner purpose, or the other way around, which is actually more common: outer riches and inner poverty, or to gain the world and lose your soul, as Jesus puts it. Ultimately, of course, every outer purpose is doomed to fail sooner or later simply because it is subject to the law of impermanence of all things. The sooner you realize that your outer purpose cannot give you lasting fulfillment, the better. When you have seen the limitations of your outer purpose, you give up your unrealistic expectation that it should make you happy and you make it subservient to your inner purpose. ఇంపెర్మనెన్స్ అంటే ఏంటో ఒకసారి చూడండి. Impermanence. It will matter to you as long as you haven't realized your inner ఔటర్ పర్పస్ని, మన బాహ్యంగా పెట్టుకున్న లక్ష్యాలని చేరుతామా, చేరగలమా, దానివల్ల మన దీనికి ఏమన్నా మ్యాటర్ అవుతుందా, ఇది ఏమన్నా సంబంధిస్తుందా అనే దానికి ఇక్కడ చెప్పేది ఏంటంటే, అది ఔటర్ పర్పస్ నువ్వు చేరినా చేరకపోయినా ఏమవుతుందో తెలియదు కానీ, బట్ ఇన్నర్ పర్పస్ కనుక నువ్వు చేరలేకపోతే, నువ్వు రియలైజ్ అవ్వకపోతే, ఈ అంతర్గతంగా మన ఆత్మకి మనం పెట్టుకున్న పర్పస్ ఏదైతే ఉందో ఆ పర్పస్ కనుక నువ్వు చేరకపోతే, అవ్వకపోతే, అది మాత్రం ఇట్ విల్ మ్యాటర్ నీ జీవితంలో. అది చేరకపోతే కనుక అది తప్పనిసరిగా దాని యొక్క ప్రభావం మన మీద ఉంటుంది అనమాట. అందుకని మనం ఇన్నర్ పర్పస్ని ఇన్నర్ పర్పస్ అనేదాన్ని మనం పెట్టుకోవాలి. అంతర్గతంగా మనకున్న గమ్యం ఏంటి, మన ఉద్దేశం ఏంటి అనేదాన్ని పెట్టుకోవాలి. దాన్ని
మనం తెలుసుకోగలగాలి. ఇది మన పర్పస్. మన జీవితం, మన పుట్టుక యొక్క ప్రతి వాళ్ళ యొక్క పుట్టుకకి ఒక పర్పస్ అనేది ఉంటుంది. ఒక ఉద్దేశం అనేది ఉంటుంది. ఇప్పుడు పుట్టించినప్పుడు భగవంతుడు మన జన్మించినప్పుడు మనకొక జీవితానికి ఒక నిర్దేశించి పుట్టిస్తాడు. అది మనం తెలుసుకోలేకపోతే మనకి ఇది తప్పనిసరిగా మన జీవితం మీద ప్రభావం చూపిస్తుందండి. ఆఫ్టర్ దట్ ద ఔటర్ పర్పస్ ఈస్ జస్ట్ ఏ గేమ్ దట్ యు మే కంటిన్యూ టు ప్లే సింప్లీ బికాస్ యు ఎంజాయ్ ఇట్. ఈ ఔటర్ పర్పస్ అనేది ఏదైతే ఉందో ఇది ఒక ఆట లాంటిది. దాన్ని మనం కంటిన్యూ చేయడానికి ప్రయత్నం చేస్తాం ఎప్పుడు. ఎందుకంటే ఆట అనేదాన్ని మనం ఎంజాయ్ చేస్తాం కాబట్టి. ఆడేటప్పుడు మనకు ఒక రకమైనటువంటి ఆనందం, ఒక రకమైన సంతోషము, ఒక రకమైనటువంటి తృప్తి లాంటిది. ఓకే, మనం ఏదో సపోజ్ సాలిటైర్లో ఆడుతున్నాం అనుకోండి. సాలిటైర్లో గేమ్ గెలిచాం, ఐ డిడ్ ఇట్, వీ ఎంజాయ్ ఇట్. లేదు, ఎందుకంటే ఎలాగో మనం ఫీల్డ్కి వెళ్ళి ఆడలేం కాబట్టి ఇవన్నీ మనం సిస్టంలోనూ, కంప్యూటర్లోనూ, గేమ్స్లోనూ ఆడతాం కాబట్టి అవన్నీ చూసుకుంటూ ఎస్ ఐ డిడ్ ఇట్ అనేది ఒక ఎంజాయ్ చేస్తాం కాబట్టి దాన్నే కంటిన్యూ చేస్తాం. ఇట్ ఈస్ ఆల్సో పాసిబుల్ టు ఫెయిల్ కంప్లీట్లీ ఇన్ యువర్ అవుటర్ పర్పస్ అండ్ అట్ ద సేమ్ టైం టోటల్లీ సక్సీడ్ ఇన్ యువర్ ఇన్నర్ పర్పస్. ఇందులో ఈ అవుటర్ పర్పస్కి, ఇన్నర్ పర్పస్కి, నువ్వు అవుటర్ పర్పస్లో విజయాన్ని సాధించావా, ఓడిపోయావా అనే దానికి ఇన్నర్ పర్పస్కి సంబంధం లేదు. అందుకని అవుటర్ పర్పస్లో మనం పూర్తిగా ఫెయిల్ అయిపోయి ఉండొచ్చు, ఓడిపోయి ఉండొచ్చు, మనకు కావాల్సిన లక్ష్యాలను మనం చేరుకోలేకపోయి ఉండొచ్చు. కానీ ఇన్నర్ పర్పస్ అనేది ఏదైతే ఉందో దానికి మనం చేరుకొని ఉండొచ్చు. దాంట్లో ఆ ఇన్నర్ పర్పస్ మన లోపల అంతర్గతంగా ఈ ఆత్మావలోకనం లేకపోతే ఆత్మదర్శనం లోపల చూసుకోవటం అనేది ఏదైతే ఉందో, నిన్ను నువ్వు తెలుసుకోవటం, నన్ను నేను తెలుసుకోవటం అనేది ఏదైతే ఉందో. ఎందుకంటే మనం నువ్వు అనే దానికి ఒక నిర్వచనం చెప్పుకుంటున్నాం. ఏమని? నువ్వు అంటే ఈ నామధేయం, శరీరం, నీవు ఉండేటువంటి వేసుకునే బట్టలు, నీ చుట్టూ ఉండే సొసైటీ, ఇది కాదు. నువ్వు అనేది నీ లోపల, నువ్వు అనేదాన్ని నీ లోపల చూసుకోవాలి. అది ఆటోమేటిక్గా ఎప్పుడైతే నిన్ను నువ్వు చూసుకోగలుగుతావో నీ ఇన్నర్ పర్పస్ అనేది కూడా డిసైడ్ అయిపోద్ది అనమాట. అందుకని అవుటర్ పర్పస్లో నువ్వు ఫెయిల్ అయినా కానీ నిన్ను నువ్వు తెలుసుకోవటంలో నువ్వు విజయం సాధించే అవకాశం ఉంటుంది. సాధించవచ్చు కూడా. నేను అవుటర్ పర్పస్లో నేను ఫెయిల్ అయిపోయాను, నా గమ్యాన్ని చేసుకోవటంలో నా జీవిత గమ్యం ఇది, నేను పెట్టుకున్నది, నేను ఇంతమందికి కొన్ని కోట్లు సంపాదించాలనుకున్నాను, లేకపోతే ఇంతమంది సేవ చేయదలుచుకున్నాను, లేకపోతే ఇంతమంది పిల్లలు అనుకున్నాను, నా వంశవృక్షం ఇలా ఉండాలనుకున్నాను. ఇవన్నిట్లో నువ్వు ఫెయిల్ అవ్వచ్చు. కానీ నిన్ను నువ్వు తెలుసుకోవటంలో నువ్వు సక్సెస్ అవ్వచ్చు. ఈ రెండు డిఫరెంట్ ఇష్యూస్ అనమాట. ఆర్ ద అదర్ వే అరౌండ్, విచ్ యాక్చువల్లీ మోర్ కామన్, అవుటర్ రిచెస్ అండ్ ఇన్నర్ పావర్టీ. ఇంకో లేదు, అట్లా కాకపోయినా నువ్వు బయట ఫెయిల్ అయిపోయి లోపల నీ ఇన్నర్ పర్పస్లో విజయవంతం అవ్వచ్చు. లేదు, ఇంకో విధంగా కూడా జరగవచ్చు. ఏంటి? నువ్వు బయట ఈ అవుటర్ పర్పస్ ఏదైతే ఉందో ఆ అవుటర్ పర్పస్లో కామన్గా జరిగేది అందరికీ ఏంటంటే, అవుటర్ పర్పస్లో మనము కావాల్సినంత సంపాదించవచ్చు. ధనమే అనుకోండి, ఇన్ని కోట్లు సంపాదించాలి అనుకున్నావు, అన్ని కోట్లు సంపాదించవచ్చు. నువ్వు ధనికుడు అవ్వచ్చు. కానీ నీ అంతర్గతంగా నువ్వు పేదవాడిగా మిగిలిపోతావు. చాలామంది చేసేది ఏంటంటే, మన ఆత్మ యొక్క, మన జీవితం యొక్క, మన ఆత్మదర్శనం కానీ, దానికి ఉన్న లక్ష్యాన్ని కానీ చేరటానికి గురించి మనం పట్టించుకోం. మనం ఎంతసేపు బాహ్యమైనటువంటి లక్ష్యాల గురించి మాట్లాడతాం. అందుకని మన ఎవరెవరికి ఏమేంటి లక్ష్యాలు ఉన్నాయన్నప్పుడు మనం ఎంతసేపు మన ఈ ఫ్యామిలీ ఇంట్లో ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలి, చుట్టూ వాళ్ళు ఉండాలి, ఏవో అన్నీ మాట్లాడుకుంటూ వచ్చాం మనం. కానీ నేనేమి ఉండాలి, నన్ను నేను తెలుసుకోవాలి అనే దాని గురించి మనం ఎవరు మాట్లాడలేం. అట్లాగే ఇక్కడ కూడా అనమాట. మనం ఈ బయటకి సంపాదనలో మనం ధనవంతుడిగా అవ్వచ్చు, కానీ లోపల మనం భేదవాడిగా మిగిలిపోతాం. ఆర్ టు గెయిన్ ద వరల్డ్ అండ్ లూజ్ యువర్ సోల్, యాజ్ జీసస్ పుట్స్ ఇట్. జీసస్ చెప్పినట్టుగా నువ్వు ప్రపంచాన్ని జయించవచ్చు, కానీ నీ మనసు దగ్గర నువ్వు ఓడిపోయావు. నీ ఆత్మ దగ్గర, సోల్ అంటే ఆత్మ దగ్గర నువ్వు ఓడిపోయావు. మనం చూడండి, ఎంత గొప్పవాడైనా కానీ సంపాదిస్తూనే ఉంటాడు. వాడికి చాలు అనే దానికి ఏమి ఉండదు, ఇంకా సంపాదిస్తాడు. సో
దానివల్ల ప్రపంచాన్ని నేను జయించాను అన్న అలెగ్జాండర్ లాగా. అలెగ్జాండర్ ఏమన్నాడు, నేను ప్రపంచాన్ని జయించాను అన్నాడు, కరెక్టే. కానీ ఆయన ఆత్మను మాత్రం కోల్పోయాడు. ఇప్పుడు మనం ఈ సంపాదనలో పడి మన లక్ష్యాన్ని చేరుకోవడంలో ఉరుకులు పరుగులతో లక్ష్యాన్ని చేరుకుని వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమవుద్ది? నీకు పిల్లలు ఎప్పుడు పుట్టారో తెలియదు, వాళ్ళు ఏం పెరిగారో తెలియదు, వాళ్ళు ఏం చదువుకున్నారో తెలియదు, వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు. నీకు ఒంట్లో నీ ఆరోగ్యం అప్పుడు ఎట్లుందో ఇప్పుడు ఎట్లుందో నీకు తెలుస్తుంది. నువ్వు అప్పుడేమో శుభ్రంగా తిని తిరిగేవాడు, వీళ్ళు ఇన్ని కోట్లు సంపాదించిన తర్వాత నీకు తినడానికి లేదు, షుగరు, డయాబెటీస్ రోగాలు అన్నీ ఎన్ని నిన్ను చుట్టుముడతాయి. ఎప్పుడు నువ్వు అంతా అయిపోయి నేను నా బయట బయట లక్ష్యాన్ని నేను చేరుకున్నాను అనుకుని నువ్వు వెనక్కి తిరిగి చూసుకుంటే నువ్వు కోల్పోయింది ఎంత ఉంటుందో చూసుకోండి ఒకసారి. నువ్వు సాధించింది ఏంటి, నువ్వు కోల్పోయింది ఏంటి. అందుకనమాట గెయిన్ ద వరల్డ్ అండ్ లూజ్ యువర్ సోల్. నువ్వు ప్రపంచాన్ని జయించవచ్చు కానీ నీ మనస్సుని దగ్గర ఓడిపోయావు, నీ ఆత్మని పోగొట్టుకున్నావు అని చెప్పి. Ultimately, of course, every outer purpose is doomed to fail sooner or later, simply because it is subject to the law of impermanence of all things. చివరికి వచ్చేటప్పటికి మనం చూస్తే ఎవ్రీ అవుటర్ పర్పస్ ఇస్ డూమ్డ్ టు ఫెయిల్ సూనర్ ఆర్ లేటర్. మనం ఈ బాహ్యంగా పెట్టుకున్న లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వెనకో ముందో ఎప్పుడో ఒకప్పుడు ఫెయిల్ అవుతాయి. ఎందుకంటే ఒక స్టేజ్ దాటిన తర్వాత మనకి తృప్తి అనేది ఉండదు. తృప్తి అనేది లేకపోతే ఏమవుతుంది, ఇంకా పరిగెడుతూనే ఉంటాం. ఆ పరిగెత్తేటువంటి ప్రయత్నంలో మనం ఎక్కడో ఒక చోట ఓడిపోవటం అనేది జరుగుద్ది. పోలిక, మనకి పరిగెత్తటం ఎందుకు పరిగెడతామంటే పోలిక. నువ్వు పక్కాడు ఇట్లా ఉన్నాడు, నేను ఇంకా అట్లా ఉండాలి అని చెప్పేటువంటి ఆ పోలిక ఏదైతే ఉందో ఆ పోలిక నిన్ను కంపారిజన్ ఏదైతే ఉందో ఆ కంపారిజన్ నిన్ను నడిపిస్తూ ఉంటుంది, పరిగెట్టిస్తూ ఉంటుంది. ఆ పరిగెట్టించేటప్పుడు ఏదో ఒక సందర్భంలో మనం ఫెయిల్ అవ్వక తప్పదు. ఎందుకంటే ఈ ఇంపెర్మనెన్స్ ఆఫ్ ఆల్ థింగ్స్, ఇంపెర్మనెన్స్ అంటే ఏంటి చూసారా? అశాశ్వతం అనుకుంటున్నా. హలో సార్ చెప్పండి. ఇంపెర్మనెన్స్ అంటే చూసారా? చూస్తున్నాం ఒక నిమిషం. నాకే చెప్పి పెట్టా కదండి, చూడండి అని. ఒక నిమిషం సార్. ఎవరు ప్రభావతి చూస్తుంది, లలిత చూస్తుంది, సుకన్య, వీళ్ళందరూ తెలుగు డిక్షనరీలు ఉన్నాయిగా. అవును, లక్ష్మీదేవి రావట్లేదు. విచ్ ఇస్ నాట్ పర్మనెంట్ అన్నట్టు, లైక్ పర్మనెంట్ కాదు అన్నట్టు. అదే కదా అశాశ్వతము. అశాశ్వతం. శాశ్వతము కానిది, అంతేనా? అంతే సార్. ఓకే. ఇది ఈ ప్రపంచంలో ఏది కూడా శాశ్వతం కాదు. అది మనకు తెలిసేదానికి కొంత కాలం పడుతుంది. అప్పటికి మొత్తం అంతా ఈ సిద్ధాంతం ఏదైతే ఉందో అశాశ్వతము అనేది ఒక సిద్ధాంతం మన జీవితంలో. ఇప్పుడు మనం అనుకుంటాం పర్మనెంట్ స్ట్రక్చర్స్ అంటాం సరే. ఈ ఈ ఈ ఈ బిల్డింగ్ ఉందనుకోండి, దాన్ని పర్మనెంట్ స్ట్రక్చర్ కింద చెప్తారు. దీని లైఫ్ టైం ఎంత ఉంటుంది? 70 years, 80 years, 100 years. 100 years ఉండే శాశ్వతం అయినా కాదు, ఇది కూడా అశాశ్వతం. అట్లా ప్రతిదీ కూడా అశాశ్వతమైంది. శాశ్వతమైంది ఏంటి? కదలకుండా ఉండేది. ఈ సృష్టి శాశ్వతం, ఈ గాలి శాశ్వతం, చెట్లు కూడా శాశ్వతం కాదు. 4, 3 4 10 20 అది పోతాయి, కొత్త చెట్లు వస్తుంటాయి. కానీ ఈ పంచభూతాలు అనేవి ఏవైతే ఉన్నాయో అది శాశ్వతం. నీ ఆత్మ అనేది శాశ్వతం. నువ్వు శరీరాన్ని వదిలేస్తావు కానీ ఆత్మ ఎక్కడికి పోతుంది, ఇంకో శరీరంలోకి వెళ్ళిపోతుంది. ఆ శరీరంలో కొన్నాళ్ళు ఉంటుంది, మళ్ళీ ఇంకో శరీరంలోకి వెళ్ళిపోతుంది. అందుకని ఆత్మ అనేది శాశ్వతం, శరీరం అనేది అశాశ్వతం. శరీరం కూడా 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఉంటుంది, బిల్డింగ్ 80 ఏళ్ళు ఉంటుంది. మరి శరీరాన్ని శాశ్వతం కాదని చెప్తాం, బిల్డింగ్ శాశ్వతం అని చెప్తాం.
ఎందుకంటే బిల్డింగ్ అనేది 70 ఏళ్ళు 80 ఏళ్ళు డెఫినెట్గా ఉంటుంది అనేది నమ్మకం. ఇది ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఉంటుందో తెలియదు కాబట్టి ఇది మనకు అశాశ్వతం కింద వెళ్ళిపోతాం మనం. దానికని శరీరాన్ని అశాశ్వతమైందని చెప్తాం అనమాట. ఓకే. సో ద సూనర్ యూ రియలైజ్ దట్ యువర్ అవుటర్ పర్పస్ కెనాట్ గివ్ యూ లాస్టింగ్ ఫుల్ఫిల్మెంట్ ద బెటర్. ఎప్పుడైతే నువ్వు ఈ అశాశ్వతమైన విషయాల గురించి పరిగెడతావు, ఉన్నారా వెళ్ళారా? ఎప్పుడైతే నువ్వు ఈ విషయాన్ని మనం ఎంత తొందరగా తెలుసుకుంటే అంత మంచిది. ఏంటది? ఈ అశాశ్వతమైన వాటి గురించి, అవుటర్ పర్పస్ గురించి, అవుటర్ పర్పస్ అనేది నీకు లాస్టింగ్ ఫుల్ఫిల్మెంట్ ఇవ్వదో, నీకు తృప్తిని ఇవ్వదో, నీకు జీవితంలో అనుభవించిన తృప్తిని నీకు ఇవ్వదో, అప్పుడు అది తెలుసుకోవటం ఎంత తొందరగా తెలుసుకుంటే అంత మంచిది అనమాట. అంటే ఇది మనం అంతా పరిగెట్టేది అశాశ్వతమైన విషయాలు వెనకాల పరిగెడుతున్నాము. శాశ్వతమైనది ఏంటి మనం తెలుసుకోవటము. సో మనం దాని వెనకాల పరిగెట్టాలి అనే విషయాన్ని మనం ఎంత త్వరగా తెలుసుకుంటే అంత మంచిది అనమాట. ఇవన్నీ బయట లక్ష్యాలన్నీ ఏదైతే ఉన్నాయో, గమ్యాలు ఏదైతే ఉన్నాయో, అవన్నీ మనకి ఆ తృప్తి వైపు నడిపించలేవు అనే విషయాన్ని. When you have seen the limitations of your outer purpose, you give up your unrealistic expectation that it should make you happy. ఎప్పుడైతే మనం ఈ అవుటర్ పర్పస్కున్న హద్దుల్ని తెలుసుకోగలుగుతామో, అంటే అవుటర్ పర్పస్ని నువ్వు ఏదైతే పెట్టుకున్నావో, నీ లక్ష్యం గమ్యం ఏదైతే ఉందో దానికి ఒక హద్దులు ఉంటాయి, లిమిట్ ఉంటుంది. దానికి కూడా కొన్ని హద్దుల లోపల చేయగలుగుతావు, కానీ దాన్ని దాటి చేయలేవు. ఆ విషయం కనుక మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో, యూ గివ్ అప్ యువర్ అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్. అప్పుడు ఏం చేస్తాం? ఈ హద్దుల్లోనే మనం పనిచేయాలి, ఇంతవరకు అంటే మనం పరిగెట్టగలము, ఇంతకంటే మనం పరిగెట్టలేము, లేకపోతే ఇంత దూరం అంటే చేయలేము, లేకపోతే ఇంతకంటే మనం ఇంకా ఇంకా సంపాదించడానికి ఇంకా అవకాశం ఉంటుంది అనుకోండి. ఇవన్నీ ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో ఈ హద్దుల్ని, అప్పుడు ఏం చేస్తాం? అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్ అంటే ఇది మనం ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ మనం ఏదైతే పెట్టుకున్నామో అవి అన్రియలిస్టిక్, సాధించటానికి నిజానికి దూరంగా ఉంటాయన్నమాట. అది సాధించగలము సాధించలేము అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఆ ఎక్స్పెక్టేషన్స్, ఆశలు మనకు ఎన్ని అవన్నీ ఎప్పుడైతే అవన్నీ మనని సంతోష పెట్టలేవు అని మనకు తెలుస్తుంది. ఎప్పుడు అందరికి వినిపిస్తుందా నేను మీకు వినపట్లేదా మేడం? వినపడుతుందండి. కనిపిస్తుంది సుకన్య. ఓకే. అదేంటి సడన్ గా ఆ క్వశ్చన్ ఎందుకు? నాది వాల్యూమ్ ప్రెస్ అయిపోయింది, లో అయిపోయింది, నాకు అర్థం కాలేదు. ఓకే ఓకే ఓకే. ఓకే, కంటిన్యూ. సో మనం ఎప్పుడైతే ఈ ఎక్స్పెక్టేషన్స్కి మనం రియలిస్టిక్గా పెట్టుకోలేదు, అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్, మనకున్న ఆశలు, ఆ కోరికలు, లేకపోతే మనం ఏదో ఆశించేది, ఇవన్నీ ఎప్పుడైతే ఉన్నాయో అవన్నీ మనకి అన్రియలిస్టిక్ అనేది, ఇది నిజానికి కావు, ఇవన్నీ మనకి సాధించడం అవ్వదు, దీనికి కొన్ని హద్దులు ఉన్నాయి, పరిమితులు ఉన్నాయి, ఈ పరిమితుల లోపలే మనం ఇది చేయగలము, దీన్ని మనకి ఇంతకంటే మనకు ఆనందాన్ని కలగజేయలేదు అనేది ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో, దెన్ ఈ అవుటర్ పర్పస్ అనేది ఈ ఇన్నర్ పర్పస్కి లొంగిపోయి ఉంటుంది, తక్కువలో ఉంటుంది అనమాట. అంటే ఇన్నర్ పర్పస్ హయ్యర్ లెవెల్లో ఉంటుంది, అవుటర్ పర్పస్ లోయర్ లెవెల్కి వెళ్ళిపోతుంది. సబ్సర్వియా ఏంటంటే అది దీనికి అది లోబడిపోయి ఉంటుంది అనమాట. ఇన్నర్ పర్పస్ ఎప్పుడు కూడా హయ్యర్గా ఉంటుంది, ఎత్తులో ఉంటుంది. లోయర్ అవుటర్ పర్పస్ అనేది ఎప్పుడు తక్కువగానే ఉంటుంది. ఇన్నర్ పర్పస్కి హద్దులు లేవు, నువ్వు ఎక్కడికైనా ఎంత దూరం అయినా నువ్వు దర్శించుకోవచ్చు. మనం అదే చెప్పుకున్నాం, మనం నిన్న మెడిటేషన్ గురించి చెప్పుకున్నప్పుడు మనం అది అనుకున్నాం కదా సుకన్య, మనం ఏదో చూసి మెడిటేషన్ ఎక్కడ దాకా ఎవరెవరు చూడగలుగుతారో అవును, చూడండి అనేది మెడిటేషన్ ఎక్కడి వరకు వెళ్తారు, ఏ స్టేజ్ వరకు వెళ్తాము, అది చూద్దాం అనుకున్నాం కదా. ఓకే, ఇప్పుడు ఇది అయిన తర్వాత ఆ చర్చలోకి వెళ్దాం. సో Okay. ఎప్పుడు కూడా ఈ ఇన్నర్ పర్పస్ అవుటర్ పర్పస్ అనే దాని కంటే ఎక్కువ ఎత్తులో ఉంటుంది అనమాట. అందుకని నీకు ఈ అవుటర్ పర్పస్లో నువ్వు గెలిచావా ఓడిపోయావా ఏం చేసావా అనేది
ఒక విషయమే కాదు అసలు అది. మనం ఇన్నర్ పర్పస్ని, మన ఆత్మావలోకాన్ని, మనం తెలుసుకునే ప్రయత్నాన్ని మనం ఎంత బాగా మనం తెలుసుకోగలిగాము అనేదే మనకి మన జీవితంలో ప్రభావితం చేస్తుంది అనమాట. అది. సో ఇక్కడ ఇది ఆపుదామా? నెక్స్ట్ ఇంకోటి క్వశ్చన్ స్టార్ట్ అవుతుందట. ది ఓకే పాస్ట్ సార్, కెనాట్ ఇక్కడి వరకు సర్వైవ్. స్టాప్ చేసి దాని గురించి మాట్లాడదాం. దాని గురించి మాట్లాడదాం. రైట్. యా. ఇప్పుడు దీని మీద ఎవరన్నా షేరింగ్ చేసి తర్వాత మనం అనుకున్న దాని మీద మాట్లాడదాం. ఏమైనా షేర్ చేస్తున్నారా? దీని గురించి ఏమన్నా డౌట్స్ కానీ షేరింగ్స్ కానీ ఉన్నాయా అండి? సార్ నాకు ఇంత నేర్చుకుంటున్నా ఈ ఆత్మ గురించి ఇంకా అది ఒక డౌట్ సార్. నిజంగానే ఇలా ఉందా? మళ్ళీ ఒక దాంట్లో అంటే జన్మలు ఎలా ఉన్నాయా? అది ఎలా తెలుస్తుంది అనేది నాకు ఇంకా అలా మళ్ళీ క్వశ్చన్ లాగా మిగులుతుంది సార్. ఎప్పుడు మిగిలిపోతాయి. మిమ్మల్ని మీరు తెలుసుకునే ప్రయత్నం మీరు చేయనప్పుడు, మీరు వీటి గురించి ఆలోచించేటప్పుడు అది ఆ ప్రశ్న ఎప్పుడు మిగిలిపోతుంది. ఇప్పుడు మనల్ని అంటే ఇంకా మనం ఇప్పుడు ప్రజెంట్ లో అంటే ఈ జన్మలోనే మన గురించి మనము అలా తెలుసుకుంటాం కానీ అంటే ఇంకో జన్మ ఉంటుంది అది అది అనేది అది ఎలా తెలుస్తుంది సార్? అంటే ఈ భగత్ ఆత్మ సింగ్ వేరే రూపం అనేది. భగత్ సింగ్ చనిపోయే రోజున కూడా, ఆయన ఉరేసే రోజున కూడా ఈ వాస్ భగవద్గీత చదువుతా ఉన్నాం. ఇక్కడ సార్జెంట్ అడిగాడు, ఎందుకంటే మీరు ఇంకొద్దిసేపట్లో వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్. ఆ? వినిపిస్తుంది సార్. ఓకే. భగత్ సింగ్ అక్కడ కానిస్టేబుల్ అడుగుతాడు అనమాట, ఎందుకు మీరు కాసేపట్లో ఉరేస్తున్నారు కదా మిమ్మల్ని, మీరు ఎందుకు భగవద్గీత ఇప్పుడు చదువుతున్నారు, దానివల్ల ఉపయోగం ఏంటి అని చెప్పాను. దానికి ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, నేను ఇప్పుడు ఒక అధ్యాయం వరకు చదివాను అనుకో, వచ్చే జన్మలో నాకు భగవంతుడు ఒకవేళ అవకాశాన్ని ఇస్తే బహుశా నాకు ఇది గుర్తున్నా లేకపోయినా నేను ఈ వదిలేసిన అధ్యాయం దగ్గర నుంచి మళ్ళీ చదవడం మొదలు పెడతాను అని చెప్పి. అంటే ఈ ఆత్మ ప్రయాణం అనే దాన్ని ఆ జన్మలో నుంచి ఇంకో జన్మలో తీసుకెళ్ళిపోతున్నాడు. అందుకే మనం చేసే పనులన్నీ కూడా కొన్ని అసంపూర్తిగా ఉన్నా వచ్చే జన్మలో బహుశా వాటిని మనం పూర్తి చేస్తాము, లేకపోతే పాత జన్మలో వదిలేసిన వాటిని మనం ఈ జన్మలో చేస్తున్నామో తెలియదు. జన్మ ఇట్లా అంటే ఒక రూపం ఒక జన్మ నుండి ఇంకో జన్మకి వెళ్తున్నాము అనేది అది అందరం అనుకుంటున్నాము కానీ అది మనకి ఏమో తెలియదు కదా సార్. అది ఆ జన్మలో ఈ జన్మలో మనము తెలుసుకోమనే చెప్పేది. మన అంటే ఆ జన్మలో ఈ జన్మ గుర్తుండకపోవచ్చు, అది వేరే విషయం. కానీ అసలు ఈ జన్మలో దీని గురించి తెలుసుకోండి. ముందు తెలుసుకుంటే వచ్చే జన్మ గురించి ఆలోచిద్దాం. ఇప్పుడు చెప్పేది ఏంటి, మీ ఇన్నర్ పర్పస్ ఏదైతే ఉందో దానికి లిమిట్స్ ఏమి లేవు, హద్దులు లేవు, దానికి తెలుసుకోమనే చెప్పేది. నీ ఎక్స్టర్నల్ పర్పస్, అవుటర్ పర్పస్ నువ్వు ఎంత చెప్పుకున్నా కూడా దానికి కొన్ని పరిమితుల ప్రకారం సాగుతుంది, కానీ అంతకంటే సాగదు. ఆ పరిమితులకు లోబడే ఉంటది, కానీ ఇన్నర్ పర్పస్ పరిమితులు లేవు. అందుకని చెప్పి నువ్వు బయట గెలిచావా ఓడిపోయావా అనేది కాదు, నీ మనసుని నీ ఆత్మని నువ్వు గెలిచావా లేదా అనేది చూడమని చెప్తున్నాడు. ఇంకా ఎవరున్నా? మాత్రం ఈ ప్రస్తుత జన్మ గురించి తెలుసుకుంటే సరిపోతుంది అనిపిస్తుంది. ఇక తర్వాత ఉందా లేదా అన్నది మనకు కూడా తెలియని విషయం కాబట్టి రైట్ నౌ వాట్ వి ఆర్, వాట్ వి వాంట్ అన్నదే ఇంపార్టెంట్. ఇప్పుడు నార్మల్గా మనకి ఇప్పుడు ఈ సెంటెన్స్లో వెన్ యూ హ్యావ్ సీన్ ద లిమిటేషన్స్ ఆఫ్ యువర్ అవుటర్ పర్పస్, ఎప్పుడైతే మనకు ఇంతవరకు ఇప్పుడు నాకు 45 ఇయర్స్లో నేను అనుకున్నవి చేరుకున్నవి చాలా ఉన్నాయి. అప్పుడు కానీ తర్వాత మళ్ళీ మళ్ళీ ఇంకా కొత్త కోరికలనే వస్తూనే ఉన్నాయి.
అంటే నేను తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇప్పటివరకు తీరిన కోరికలు చేరుకున్నా కానీ ఆ తృప్తి లేదు. ఇక ముందు కూడా ఆ, చేరుకోవాల్సిన చేరుకున్న తృప్తి ఉండదు అని నేను తెలుసుకోవాల్సింది. బట్ అంటిల్ అన్లెస్ నిజంగా రియలైజ్ అయ్యి చేరుకున్న రోజు ఖచ్చితంగా వి విల్ నాట్ మనం పాకులాడమన్నమాట. నాకు ఇక ముందు ముందు అది కావాలి ఇది కావాలి అని ఖచ్చితంగా. యూ గివ్ అప్ యువర్ అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్ దట్ ఇట్ షుడ్ మేక్ యూ హ్యాపీ. ఇంతవరకైతే నాకు అన్ని రియలిస్టిక్గా మనకు రీచ్ అయినా, బట్ వాట్ ఈస్ దట్ ఇంకా అన్రియలిస్టిక్గానే ఉందంటే ఇంకా మనం తృప్తి పొందట్లేదు అన్నమాట. ఇంకా ఏదో కావాలని కోరిక వల్ల ఇంకా మనం ముందుకెళ్తున్నాం తప్ప ఇప్పుడు అనేది ఇంకా వీఆర్ నాట్ ఎంజాయింగ్. ఇంకా మనం ఈ ప్రస్తుతాన్ని ఎంజాయ్ చేయలేకపోతున్నాం కాబట్టే ఇంకా కావాలని కోరుకుంటున్నాం. మంచిగా ఉంది సార్ పారాగ్రాఫ్, బాగుంది. ఓకే సార్, అంతే నా తరఫు. ఇంకెవరన్నా? ఎవరైనా అంటే మనం పేరు పిలిస్తేనే చెప్తారు. డాక్టర్ గుత్తా రమాదేవి గారు ఇవాళ స్కూల్ స్టార్ట్ అయినట్టున్నారు, అందరు బిజీగా ఉన్నట్టున్నారు. అందుకే స్కూల్ స్టార్ట్ అయిందనే క్లాస్కి వస్తున్నాను అంటుంది. కాదు సార్, అవును. అంటే టైంకి పంక్చువల్ గా వస్తాను అంటున్నా. క్లాస్కి ఎప్పుడు వచ్చిన పంక్చువాలిటీ ఈ రోజు స్టార్ట్ అయిపోద్ది. ఓకే, ఇది ఇక్కడ తప్పితే మనం ఈ షేరింగ్ ఆపేస్తున్నాను. మనం ఇప్పుడు మెడిటేషన్ ఎంతవరకు మనం దేంట్లో సాధించగలిగాము, లేకపోతే ఎంతవరకు మనం దాంట్లో ముందుకు వెళ్ళగలిగాం అనేది చూద్దాం. ఇందులో మెడిటేషన్ చేసేవాళ్ళు ఎవరెవరు ఉన్నారు? మనోదర్ గారు, భవానీ గారు, ధనలక్ష్మి గారు, ప్రవీణ మేడం, వేణి గారు, లలిత సుకన్య. లలిత చెప్పండి. రైట్. లలిత కూడా ఉన్నారు కదా. లలిత 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 నాలమాటి దేవరపల్లి బిజీగా ఉంటుంది అక్కడ, అసలు పలికే లేదు. సుకన్య కూడా. సుకన్య మన ఏదో నదులు నేను మొన్న పర్వతాలు చెప్పాను కదా సార్. కనపడుతున్నాయని, నదులు పర్వతాలు కనపడుతున్నాయని చెప్పారు కదా. నేను చెప్పాను వాటర్ ఫాల్స్, ఉమ్. దాన్ని మించి చాలా ఉంది ఇంకా అన్నారు మీరు. ఉమ్. మీరు మనోదర్ గారు మీరు చేస్తున్నారు కదా, మీరు చెప్పండి. నాకు ఇప్పటికి కూడా ఇంకా ఫస్ట్ అన్ని ఇవే, ముందు గతము అవి ఇవే వస్తుంటాయి సార్ స్టార్టింగ్. ఇంకా తర్వాత ఆలోచనలోనే వెంటనే ఉన్నారు. అంటే అట్లా ఇంకా కూర్చోగానే అయితే వెంటనే వెళ్ళట్లేదు, కొంచెం వస్తున్నాయి. తర్వాత అదే సుకన్య చెప్పినట్టుగా ఫస్ట్ అంతా ఏదో అంటే లైటింగ్ లాగా తీగలు తీగలు వైబ్రేషన్స్ అన్ని ఇలాంటి అలా అలా వస్తూ ఏదో ఒక అంటే ఒక దేవ దేవలోకం అనేదో అలా సినిమాలలో చూపించినట్టు అవంతా కనపడుతున్నాయి సార్. తర్వాత అంతా ఇంకా తెలియట్లేదు, బ్లాంక్ అయిపోతుంది. ఆ తర్వాత చాలాసేపు అలా ఉంటుంది. ఏదో అంటే అంత ఒక మన సినిమాలలో అంతా చూపిస్తారు కదా సార్, క్లౌడ్స్ దేవుళ్ళు అలా పైన గాల్లో తిరుగుతున్నా అలా ఎక్కువ వస్తుంది సార్ అది. తర్వాత ఇంకా ఏమో తెలియట్లేదు ఏమవుతుంది అనేది. ఓకే. సార్ నాకైతే కరెక్ట్ గా కూర్చుంటే ఒక హోల్ వస్తుంది సార్, ఆ హోల్ లోకి వెళ్తున్నట్టు అనిపిస్తుంది. ఆ తర్వాత అందులోకి వెళ్ళాక ఏమవుతుందా అన్నది తెలియదు, కానీ ఒక జ్యోతి బింబం కనబడుతుంది, వెలుగు వస్తుంది ఆ హోల్ లోంచి. అది ఏంటో కాసేపు కూర్చునేటప్పటికి ఆ హోల్ లోకి వెళ్తున్నట్టు, ఆ హాల్లోంచి ఇలా వెళ్ళిపోతూ ఉన్నట్టు అనిపిస్తుంది. నా ఊహ అంతా అలాగా, కానీ లోపల ఎవరో వస్తారు లేపుతారు, నేను ఫుల్ గా అయితే వెళ్ళలేకపోతున్నాను. అది రీచ్ అవ్వాలంటే ఇంకా టైం పెట్టేస్తుందేమో నాకు ఇంకా. లలిత నాలమాటి దేవరపల్లి. సుకన్య మీరు పిలిస్తే కానీ రాదేమా? లలిత మేడం, లలిత రావాలి ముందుకి. ఫోన్ దగ్గర లేదు సార్. బయటికి రా. సత్య, ప్రభావతి,
రహిత ప్రభాత్ గారు చేస్తున్నారు కదా ఉమ్, వంటలో అందరూ వంటలో మునిగిపోయారు. రహిత నేను ప్రభావతికి చేయలేదు. పొద్దున్నే వంట హడావుడే ఉంటుంది. ఉమ్. రహిత చెప్పమ్మ. నేను మెడిటేషన్ చేయలేండి. యోగా చేస్తాను కానీ అప్పుడు మెడిటేషన్ లో కూర్చోలేను 5 మినిట్స్ కంటే ఎక్కువ నేను. కూర్చున్నప్పుడు ఏం కనబడుద్ది? నాకైతే బ్లాంక్ గానే ఉంటుంది సార్. బ్లాంక్ అండ్ సమ్ కలర్స్ ఏ వస్తూ వెళ్తూ అలా అనిపిస్తా ఉంటుంది సార్. ఉమ్? ఓకే సత్య బ్లాక్ గా ఉంటుంది. ఉమ్. అదే కలర్స్ బ్లాక్ గా కనిపిస్తుంది రహితకి. నీ ఇంకా టైం ఉంది హర్షిత, కొంచెం ఉండమ్మా. ఉమ్. సత్య ఏమన్నా చెప్తుందేమో అని. మమ్మీ ఏదమ్మా? సార్ నాకు కూడా అంతే సార్, కలర్స్ అవి కనపడతాయి. ఒక్కోసారి ఆ శివ మంత్రం గట్టా చెప్పినప్పుడు మటుకు శివుడు వచ్చి నా ఎదురుగుండా కూర్చున్నప్పుడే మెడిటేషన్ లో కనిపించాడు. అలా డీప్ గా చేస్తా ఉంటే. నేను ఇప్పటి వరకు ఏమీ చేయలేదు సార్. చేస్తున్నారుగా, మీరు చేస్తున్నారు కదా. లేదు లేదు సార్, ఉమ్. చేయలేదు సార్. మరి మీ 24 గంటలు ఒక 5 నిమిషాలు కేటాయించండి. సార్ నేను ఈ ట్రై మధ్యన చేయాలి స్టార్ట్ సార్. చేశాను. నేను చక్రాస్ మీద నుంచి స్టార్ట్ ఒక్క చేస్తున్నాను. నిమిషం రమాదేవి గారు, ఒక్క నిమిషం. ప్రభాత్ ఏదో చెప్తున్నారు, ఒక్క నిమిషం. ప్రభాత్ చెప్పండి. ట్రై చేయాలి సార్, స్టార్ట్ చేయాలి. ఇంకా ట్రై ఏంటమ్మా? మొన్న కూడా ట్రై నుంచి బయటకు వచ్చి వెళ్తాను, ఎస్ చేస్తాను అనేది చెప్పినట్టున్నారు కదా. అది ఎప్పుడు చెప్పలేదు సార్ నేను. మొన్న మనం అడిగినప్పుడు ఏంటిది సుకన్య, మొన్న చెప్పలేమన్నా నేను చేస్తానని చెప్పని. మన ఏంటి చెప్పారు మీరు? మెడిటేషన్ గురించి కాదు, ఇంక దేని గురించి మాట్లాడాం కదా. అదే సార్, ఇన్నర్ ఫీలింగ్స్ గురించి. ఉమ్. నేను చేస్తాను అని చెప్పారుగా. అదే సార్, స్టార్ట్ చేయాలి. మళ్ళీ ఇంకా ట్రైలోనే ఉంటాయి. మరి చెయ్యండి. మరి ఎప్పుడు చెప్తారు? చేస్తానని చెప్పాక ఓకే సార్. స్టార్ట్. ఇవాళ మొదలు పెట్టండి, మంచి రోజు. నేను కూడా యోగా మొదలు పెడుతున్నాను, మీరు కూడా మొదలు పెట్టండి. ఓకే సార్. రమాదేవి గారు. నేను చక్రాస్ మీద నుంచి స్టార్ట్ చేస్తున్నాను సార్. అంటే అలా కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటే అలా కొంచెం మెడిటేషన్లోకి వెళ్తాను అని. అలా చేస్తుంటే మధ్యలో ఒక్కొక్కసారి కొంచెం ఒళ్ళు వైబ్రేషన్ వచ్చేస్తూ ఉంటుంది నాకు. వైబ్రేషన్ రాగానే అంటే ఏదో జర్క్ లాగా వచ్చి మళ్ళీ బయటకు వచ్చేస్తున్నాను. అంటే అదే కొంచెం డీప్ కాన్సన్ట్రేషన్లోకి అలా వెళ్ళేసరికి జర్క్ ఇవ్వగానే కొంచెం ఏదో భయం వేసినట్టు వచ్చి బయటకు వస్తూ ఉంటాను. అలా వస్తుంది. మళ్ళీ ఈ మధ్యన అంటే అంత డీప్గా వెళ్ళట్లేదు సార్, పైన వరకే వెళ్తున్నాను. ఇంకా కొంచెం కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకునేసరికి ఇంకా కుదరట్లేదు. మళ్ళీ కొంచెం వెళ్ళాలి. కానీ చక్రాస్ మీద చేసినప్పుడు లాస్ట్ చక్రాస్ చేసినప్పుడు ఏదో లైట్ బయటికి వెళ్ళిపోతున్నట్టు అలా, అంటే సమ్ వైట్ లైట్ అంతా బయటికి ఇలా వెళ్ళిపోతున్నట్టు అలా అనిపిస్తుంది సార్ నాకు కొంచెం. అది ఇంకా మళ్ళీ డీప్గా వెళ్ళాలి సార్, తెలుస్తుంది. అండ్ డీప్గా వెళ్ళినప్పుడు అంటే ఆ ఫీల్ వేరుగా ఉంటుంది. లైక్ జర్క్ ఇచ్చినప్పుడు అది ఏంటో ఏదో తెలియని సంతోషం అనిపిస్తుంది. ఏమీ లేదు, జస్ట్ పైన ఉన్నప్పుడు అది కూడా నాకు తెలిసిపోతుంది. లేదు, ఇంకా నేను చెయ్యాలి, ఇంకా నేను కాన్సన్ట్రేట్ చేయాలి, ఇంకా నేను కూర్చోవాలి ఎక్కువసేపు అనే ఆ ఫీలింగ్ తెలుస్తుంది నాకు. మీరు ఫోకస్ అంటే చక్రాల మీద ఫోకస్ చేస్తున్నారా, లేకపోతే ఇక్కడ నుదుటి ఆజ్ఞా చక్రం మీద చేస్తున్నారా? అంటే ఫస్ట్ కింద చక్రాస్ అన్నిటి మీద చేసి లాస్ట్కి సహస్రాల దగ్గర ఆగుతున్నాను అనమాట. అలాగా ఎక్కడ వస్తుంది వైబ్రేషన్? వైబ్రేషన్ నాకు బయట లైట్ అంతా పైకి వెళ్ళిపోయాక ఇంకా నాకేమీ తెలియదు. అంతా అంటే ఏదో తెల్లగా నల్లగా అలా కనిపిస్తూ ఉంటుంది. ఒక్కసారి జర్క్ వస్తుంది నా బాడీ. రాగానే నాకేంటో ఒక ఫీల్ వస్తుంది, చాలా హ్యాపీగా అనిపించినట్టు. అలాగా అది 2-3 సార్లే వచ్చింది సార్. చాలా మళ్ళీ ఒక 1 మంత్ నుంచి ట్రై చేస్తున్నాను కానీ అసలు రావట్లేదు ఆ ఫీల్. అంటే నాకు అనిపిస్తుంది నేను ఇంకా మంచిగా కూర్చోవట్లేదేమో, ఇంకా కాన్సన్ట్రేట్ చేయాలేమో అన్న ఫీలింగ్లోకి ఉన్నాను నేను. అంటే అది లైక్ ఆ ఫీల్ వచ్చినప్పుడు ఏదో తెలియని ప్రశాంతత ఉంటుంది నాకు. అంటే ఐఎమ్ హ్యాపీ
మీరు చేరుతున్నారు కానీ నిలకడ ఉండట్లేదు. కొంచెం ఆ, గట్టిగా ప్రయత్నం చేస్తే ఆ సార్ నిలకడకు మనం వస్తుంది అనమాట అది అక్కడ. దేవుడి ఉమ్. దగ్గర దండం పెట్టుకునేటప్పుడు కూడా అలా వైబ్రేషన్ వస్తుంది ఒక్కసారిగా ఉంటది కదా. ఉమ్. మీ కాన్సన్ట్రేషన్ బట్టి. ఉమ్. ఆ అలా వైబ్రేషన్ జరుగుతూ వస్తే నాకు వస్తాం. చాలా హ్యాపీ అనిపిస్తుంది, కానీ అది ఒక ఆల్మోస్ట్ 1 మంత్ నుంచి సార్ ఏమీ రావట్లేదు. నాకైతే చాలా బ్లాంక్గా అనిపిస్తుంది. అదే అదే మీరు మీరు అన్నట్టు ఆ ఉలికి పట్టం లాంటిది ఏదో అది అక్కడ ఆగిపోయి ఉన్నారు కదా. మళ్ళీ మళ్ళీ అది అదే వస్తే ఎట్లా అని చెప్పి భయపడుతున్నారు అంతకంటే. అంటే మీరు ఆ ప్రాసెస్ని అట్లాగే అనుకొని మళ్ళీ స్టార్ట్ చేస్తున్నట్టున్నారు. ఎప్పుడైతే మీరు బ్లాంక్గా స్టార్ట్ చేస్తారో మళ్ళీ వస్తుంది ఆ వైబ్రేషన్. ఇప్పుడు మనకు కొంచెం తెలిసిపోయింది కదా, అచ్చా ఇది ఇట్లాగే వస్తుంది అనేసి. మీరు ఆ ప్రాసెస్లోనే వెళ్తే, మనము కొత్త నేర్చుకునేటప్పుడు దాని గురించి మనకి ఏ నాలెడ్జ్ ఉండకూడదు. మేబీ ఉందనుకోండి, హాఫ్ మన బ్రెయిన్ అదే సార్. పెడతాము, హాఫ్ తెలుసుకోవడానికి పెడతాము. సో అప్పుడు మనకు ఎక్కడికి అంటే చేరుకునే గమ్యం కనిపించదు. బట్ ఎప్పుడైతే టోటల్గా బ్లాంక్గా వెళ్తామో అప్పుడు చేరుకోవడానికి ఈజీగా అవుతుంది. అదే మేడం, మళ్ళీ మీకు ఒకసారి అలా మీరు అన్నట్టు బ్లాంక్గా ట్రై చేయాలి నేను. ఉమ్. ప్రవీణ మేడం మీకు నేనేం చేయలేదు సార్. మీరు చేస్తున్నా అన్నారు కదా, కూర్చొని అంటే 10 నిమిషాలు అది జస్ట్ నేను శ్వాస మీద అట్లాంటి నాకు ఎప్పుడు కాలేదు. ఒక్కసారి ఎప్పుడో 1 year బ్యాక్ ఎప్పుడో అయ్యింది, కానీ అంటే నేను మళ్ళీ అట్లాంటి ప్రయత్నాలు ఏం చేయలేదు. జనరల్గా నేను అంతే కూర్చొని బ్రీతింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తాను అంతే. అండ్ ఏదన్నా శ్లోకాలు చదివినప్పుడు ఆ ఉచ్చారణతో కూడిన శ్వాస పైన దానిపైన దృష్టి పెడతాను. ఇప్పుడు కొంతమంది అంటారు ఆదిత్య హృదయం చదువుకుంటే ఈ ఈ రోగాలకి నయం అవుతాయి అంటారు. ఎందుకు అంటే ఆ ఉచ్చారణ వల్ల కలిగే ఆ శ్వాస నిశ్వాసలు వల్ల మనకు ఆ రిపేర్ అవుతుంది అనమాట. సేమ్ థింగ్ ఇప్పుడు లలిత సహస్రనామాలు కానీ ఏదైనా ఆ దాని తగ్గట్టుగా నేను శ్వాస పైన పెట్టుకొని అది చూసుకుంటాను, కానీ అట్లాంటి ట్రై ఎప్పుడు చేయలేదు. ఓకే. ప్రభావతి, ఇంకా సత్య, తర్వాత చెప్పేసింది అయిపోయింది. సత్య చెప్పాలి. సత్య, సౌజన్య ధనలక్ష్మి గారు, గారు. ధనలక్ష్మి జై గారు. లక్ష్మి గారు. జై శ్రీరామ్ అండి. జయ ఆ, శ్రీరామ్. ధనలక్ష్మి గారు చెప్పండి. నేను కూర్చున్న వెంటనే వైబ్రేషన్స్ బాగా వస్తాయండి. ఇంకా ఆ, తర్వాత ఇంకా నక్షత్రాలు, ఆకాశం, ఈ చెట్లు, నదులు ఇవన్నీ కనిపిస్తే బాగా కాంతి, వెలుగు బాగా కాసేపు కూర్చునేసరికి అలా కనిపించేసరికి నేను మామూలుగా చూస్తున్నానా కళ్ళు మూసుకున్నానా అని నాకు డౌట్ వస్తుందండి. మామూలుగా చూస్తే ఇంత బాగా కనిపించట్లేదు ఏమి, ఎందుకు నేను కళ్ళు మూసుకునే ఉన్నానా తెరుచుకున్నానా అనుకుంటానండి నాలో నేనే. అంత బాగా కనిపిస్తుందండి. కాంతి బాగా అని అలా చాలా వెలుతురు కనిపిస్తుంది. వెలుతురు వెలుతురు బాగా కళ్ళు తెరుచుకున్నానేమో అని నాకే డౌట్ వచ్చి అలా చూస్తా ఉంటానండి చాలాసేపు. ఇంకా అలా కనిపిస్తానే ఉంటదండి. వైబ్రేషన్స్ కూడా బాగా ఉంటాయి. ఇంకా అలా కూర్చుంటాను, ఎవరు ఏమి డిస్టర్బెన్స్ చేయనంతసేపు అలాగే ఉంటాను. ఇంకా తర్వాత కూర్చుని కొంచెం సేపు మామూలుగా ఇంకా వచ్చేస్తానండి. బాగుంటదండి కూర్చున్నంతసేపు, చాలా బాగుంటది. అన్ని వైబ్రేషన్స్, ప్రకృతి, నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, ఇవన్నీ కొండలు, నదులు, చెట్లు బాగా కనిపిస్తాయి. ఇవన్నీ దాటిపోతా ఉంటారు. ఆ ఇంకెక్కడికో ఒక్కొక్కసారి అయితే ఇంకా ఎక్కడికో వెళ్ళిపోయాను, ఇంకా తేలిగ్గా అయిపోయి ఇంకా నేను ఎక్కడెక్కడికో తిరిగి వచ్చినట్టు అనిపిస్తుంది నా ఆత్మ. చాలా గుడ్. హాయిగా ఉంటది. ఎక్కడికి గుడ్. ఎంత తేలిగ్గా ఉంది, ఎక్కడికి వెళ్ళిపోయానబ్బా అనుకుంటాను. ఒకసారి వచ్చింది ఇంకొకసారి రాదండి. ఆ ఫీల్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను, మళ్ళీ అలా అవ్వాలనుకుంటాను, కానీ ఎప్పుడైనా ఒక్కొక్కసారి అలా జరుగుద్దండి. గుడ్. ఆల్మోస్ట్ రీచ్ అయినట్టు ధనలక్ష్మి గారు. కాంతి లైట్ వెలుతురు కనపడుతుంది కానీ ఆ దీపం కనపడదు, జ్యోతి కనపడలే ఇంకా. జ్యోతి కనిపించారు. జ్యోతిలాగా ఉన్నా నేను ఏంటని క్లియర్ గా కనిపించట్లేదండి. జ్యోతి అదే అనేది అదే. ఒక సెకండ్ ఇలా కనపడి మళ్ళీ దాన్ని ఎక్కువసేపు చూడాలనుకుంటాను, చూడలేకపోతున్నానండి. కొంచెం ఫోకస్ ఎక్కువ చేస్తే కాన్సన్ట్రేషన్ సరిపోతుంది. మామూలుగా పూజ చేసినప్పుడు కూర్చున్నా వైబ్రేషన్స్ మామూలుగానే వస్తాయండి. మాట్లాడతా కూడా కళ్ళు మూసుకున్నానంటే వైబ్రేషన్స్ వస్తాయండి మీ మామూలుగా. కాన్సన్ట్రేషన్ పవర్ బాగుందన్నమాట. ఇప్పటికి నేను మన క్లాస్ అవుతున్నప్పటి నుంచి క్లోజ్ చేసినా గానీ
ఆ ఫోర్స్ మనకి సహస్రార్థ చక్రాకి ఇది రీచ్ అయ్యేది తెలుస్తుంది సార్. ఎక్కువ మెడిటేషన్ ఎక్కువసేపు చేయాలనేది అలా క్లోజ్ చేసి ఆ బ్లాక్నెస్ నుంచి ఒక వాటర్ ఫాల్ నా మీద పడుతున్నట్టు ఆ దీపం ఎప్పుడు కనిపిస్తుందో తెలియదు కానీ ఇంతవరకు అయితే ఇమ్మీడియట్ గా కూడా వస్తుంది. ఒక్కొక్కసారి ఇమీడియట్ గా కనిపిస్తుంది, ఒక్కోసారి ఎంతసేపు కూర్చున్నా కనపడదు. ఒక్కోసారి ఎంతసేపు కూర్చున్నా ఏంటి నేనేంటి సరిగ్గా చేయట్లేదా అన్న డౌట్ వస్తుంది. సత్య ఎవరి గోల్లో అంటే వాళ్ళు ఉన్నా కూడా నేను ఎప్పటికప్పుడు ఇలా కళ్ళు మూసుకుని కాసేపు ప్రశాంతంగా 10 నిమిషాలు కూర్చోవాలి అనుకుని వాళ్ళు పడి మాటలు పడతానే ఉంటారు. అక్కడికక్కడే కళ్ళు మూసుకుని అలా కూర్చునే ఉంటానండి. లలిత, సత్య, సౌజన్య మేడమ్స్ అన్మ్యూట్ చేయాలి. మూల సౌజన్య గారు. లలిత చెప్పమ్మా. లలిత, యా, జై శ్రీరామ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. జై శ్రీరామ్ అండి. 1 సెకండ్ సౌజన్య. లలిత నువ్వు ఫాస్ట్ గా చెప్పేవా? ఓకే. ఏం లేదు, అంతే ఆంటీ చెప్పినట్టు. అంటే నాకు అలా ఏమనిపించదు. ఒక్కసారి మాత్రం సరిగ్గా సెలయేరు దగ్గర అలా వెళ్ళి చేపలతో ఆడుకోవడం అనేది ఎక్స్పీరియన్స్ భలే ఉన్నది. ఒక్కొక్కసారి మాస్టర్ చెప్తారు అదే ఇలా చేసుకోవడం, ఇలాంటి ఎక్స్పీరియన్స్ వస్తాయి, అది కూడా ఓకే. కానీ ఇందాక వైబ్రేషన్ అనేది మాత్రం ఎనీ టైం వస్తూనే ఉంటది. అదే మెడిటేషన్ లో కూర్చోగానే మాత్రం. ఇంకా కొన్ని కొన్ని టెంపుల్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా వైబ్రేషన్ అనేది ఇంకా వస్తుంది అనమాట. వెళ్ళి జస్ట్ దండం పెట్టుకోవడానికి హ్యాండ్స్ క్లోజ్ చేయగానే మెడిటేషన్ లో ఉన్నప్పుడు ఎలాంటి ఎనర్జీ అయితే ఫ్లో అవుతూ ఉంటుందో ఎనర్జీ ఫ్లో అవ్వడం. ఇంకా చాలా సార్లు మెడిటేషన్ లో అదే కాన్షియస్ గా కొన్నిసార్లు చేస్తాం, అన్కాన్షియస్ గా ఒక్కొక్కసారి 3 hours సిట్టింగ్ కూర్చున్నా పక్క సౌండ్స్ ఒక 5 minutes వినబడతాయి, తర్వాత వినబడవు. ఇంకా ఫుల్ రీచ్ అయినైతే నేను కూడా అనుకోను. ఇంకా చాలా అదే తెలుసుకోవాల్సినవి ఉన్నాయి అని. ఒక చిన్నది తోకపెట్టలా మాత్రం కనబడుతుంది. అది ఎంతో కాదు, జస్ట్ ఒక వెంట్రుక వాసే అన్నట్టు మాత్రం ఒకటి ఏదో అలా మూవ్ అవుతున్నట్టు కనబడుతుంది అంతే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సౌజన్య గారు. ఇప్పుడు సౌజన్య గారు సత్య చెప్తావా? మేడం, చెప్పండి అండి. నాకైతే ఎప్పుడు ఏం అనిపించలేదు మేడం. నాకు అసలు మెడిటేషన్ ఎలా చేయాలో కూడా తెలియదు. వెరీ గుడ్. తెలిస్తే నీ నేను తిప్పలన్నీ. క్లాస్ లో జాయిన్ అయ్యాను మా క్లాస్ లో, కాకపోతే నాకు ఎప్పుడు కుదరలేదు. అంటే మీరు కుదురుగా కూర్చోలేకపోతున్నారు. అది అసలు మెడిటేషన్ అంటే ఎలా చేయాలో కూడా తెలియదు మేము. నార్మల్ గా ఈ పూజా విధానం ఇదంతా అయితే తెలిసే కానీ మెడిటేషన్ అనేది తెలియదు నాకు. గుడ్. సత్య. థ్యాంక్ యూ. సత్య మేడం. సత్య. హర్షు మమ్మీ ఏది? సార్ గుడిలో వైబ్రేషన్స్ కూడా మనకి మూల విరాట్ దగ్గరే ఉండాలి అనేం కాదు కదా. గుడి మధ్యలో కానీ ఎక్కడైనా. అంటే ఎక్కడైనా నాకు ఒక్కోసారి గుడిలో విగ్రహం దగ్గర నుంచి వైబ్రేషన్ రిసీవ్ అవ్వు, గుడి మధ్య ప్రాంగణం ఎక్కడైనా గాని అట్లా వస్తది. ఇప్పుడు ఎక్కడైనా పిఠాపురం వెళ్తే అమ్మవారిది మెయిన్, స్వామివారి పాదుకులు మెయిన్ అంటారు. నాకు అక్కడ స్టార్టింగ్ వినాయకుడిది ఉంటది చిన్నది, అక్కడ వచ్చింది అనమాట వైబ్రేషన్. ఇక్కడ మాకు దశావతారం గుడిలో వెంకటేశ్వర స్వామి దశావతారం మెయిన్ అంటారు, కానీ పక్కన లక్ష్మీదేవి దగ్గర ఆ వైబ్రేషన్స్ తెలుస్తా ఉంటాయి. అది 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 నాకు దాంట్లో డౌట్. ఏమీ లేదు. ఎక్కడైనా జరగచ్చు. అదే డౌట్ ఉంది సార్. మూల విరాట్ ఎక్కడ దగ్గరే ఉంటాయా, నేను డిఫరెంట్ గా రిసీవ్ అన్ని చేసుకుంటున్నానా? విగ్రహాలు ఎప్పుడైతే ప్రతిష్టాపన చేస్తారో వాటికి అన్నిటికీ కింద పంచలోహాల నుంచి పెట్టుకుని అన్ని చేసుకుంటూ వస్తారు. కాబట్టి ఆ వైబ్రేషన్స్ ప్రతి విగ్రహానికి ఉంటది, ప్రతి మూర్తికి వైబ్రేషన్స్ ఉంటాయి, పవర్ ఉంటది. ఎందుకంటే అందరూ ఈ శ్లోకాలు చదువుతారు కదా. అవును. అందుకనే ఒక్కొక్క ఏ మూర్తిలో నుంచి అయినా మనకి రిసీవింగ్ ఆ పేరింగ్ అవ్వాలి. మనం ఎట్లయితే బ్లూటూత్ సిస్టమ్ పేర్ చేస్తాము, మీరు అక్కడ ఉమ్. పేర్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మీకు అక్కడి నుంచి వస్తాయి. నేను సత్య అదే డౌట్. చెప్తున్నారా లేదా? సత్య సార్, నేను టాపిక్ అయితే వినలేదు. మెడిటేషన్ గురించా? వినిపిస్తుంది ఏదో తను మెడిటేషన్ వింటుంది. చేసినప్పుడు నీకు ఏ ఫీలింగ్ కలుగుతుంది? మెడిటేషన్ చేస్తావా లేదా? ఫస్ట్ క్వశ్చన్ స్టార్టింగ్ అది. అయితే బ్లర్రర్ లాగా అట్లా కలర్స్ అట్లా ఉంటది అక్క. నెక్స్ట్ నేనైతే ఎప్పుడు చెయ్యలేదు, రేర్ అది కూడా నాకు. ఇంకేమన్నా కనిపిస్తాయా? అంతవరకేనా?
ఇంకేం కనిపించవు. మనం ఏదైనా ఆలోచనలోకి వెళ్తే తప్పితే జస్ట్ అట్లానే ఉంటది. ఓకే, డన్. సార్ రైట్. మీరు చేసినప్పుడు మీకేం కనిపిస్తాయి? అట్లంతా నాకు అంత బ్లాంక్ గానే ఉంటది. అంతా బ్లాంకే. అంత చీకటిగా శూన్యం, కళ్ళు ఏం కనపడదు. బ్లర్రర్గా అంటే ప్రత్యేకంగా నేను అట్లా గంట, అరగంట, 30 గంటలు కూర్చొని నాకు యోగాలో లాస్ట్ 5 మినిట్స్ కూర్చొని ఆ 5 మినిట్స్ లో నాకు ఇంతవరకు వస్తుంది. ఫస్ట్ యోగా క్లాస్ లో లాస్ట్ 5 మినిట్స్ యోగా క్లాస్ అయిన తర్వాత కూర్చోబెట్టేవాళ్ళు. లాస్ట్ 5 మినిట్స్ కూర్చున్నప్పుడు ఇప్పుడు థాట్ దాకా ప్రాసెస్ చేసింది మొత్తం కంట్రోల్ మీ చేసుకుని బాడీకి వెళ్తున్నట్టు ఫీల్ అవ్వండి. హార్ట్ ని స్లో డౌన్ చేయడానికి అదంతా అది. అప్పుడు కనిపిస్తా ఉండేది ఎక్కువ ఇది. హర్షు ఇదిగో విను క్లాసు. సో అయిపోయిందా? Okay. అందరూ చెప్పేశారా? అందరూ అయిపోయింది సార్. చెప్పేశారుగా? సో విల్ గో ఫర్ గాడ్స్ వెల్త్. గాడ్స్ వెల్త్. హర్షు గాడ్స్ వెల్త్ నాన్న. ప్రవీణ మేడం రేపు ఆపేస్తున్నారు రికార్డింగ్.